First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బ్రహ్మరాతని తలరాతని మార్చుకోగలమా? ఏది ఉంటే అదేనా? మార్చుకోలేమా రమ్మగారు? కష్టం జయ. మార్చుకోవచ్చు, 1% ఛాన్స్ ఉందట. మంచి గురువుని ఆశ్రయించాలి. సద్గురువు ఆశ్రయంతో భగవంతుని వైపు నడక మొదలు పెడితే గురువు యొక్క అనుగ్రహము, భగవంతుని యొక్క అనుగ్రహము లభిస్తే కొంత మారచ్చు, అవకాశం ఉంది. కాకపోతే నా రాత నేనే మార్చుకుంటానని ఒకటిగా మాట్లాడితే ఏమవ్వవు. మనం చేసే ఏ క్రియల వల్ల కూడా రాత మారదు. చక్కటి పని చేయాలి. ఇప్పుడు ఒక మంచి పని చేయాలంటే డైరెక్షన్స్ కావాలి మనకి, మనం ఏం చేయాలి అని. గురువు కావాలి, గురువుని ఆశ్రయించాలి. ఒక గ్రూప్లో వస్తుంటాయి కొన్ని కథలు, అందులో ఒక చాలా మంచి కథ ఈ తలరాత మీద, బ్రహ్మరాత మీద భలే మంచి మంచి కథలు. కాశీలోనట ఒక ఆయన ఉండేవాడు. ఈయన ఏంటంటే కొంచెం వ్యాపారస్తుడు, నిత్యము గంగా స్నానం చేసుకునేవాడు. ఆయన ఏం చేశాడు, ఒకరోజు గంగా స్నానానికి వచ్చాడు. ఆయన చిన్నతనంలో బాగా చదువుకున్నాడు, ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు. కానీ వస్తే స్నానం చేసి తిరిగి వస్తుంటే, కాశీలో అక్కడక్కడ శవదహనాలు అవి జరిగిపోతుంటాయి, అన్ని చోట్ల ఏవో రకరకాలుగా శవాలు అవి కనపడతాయి అంటారు కదా. ఆయనకు ఒక చెట్టు దగ్గర ఒక పుర్రె కాలికి తగిలింది. ఓహో, హాయ్ దిక్కుమాలి పుర్రె, ఎవరు చచ్చిపోయింది, అది మనకు తగిలింది. మైలుపడిపోయాడు. ఆయన గుళ్ళోకి వెళ్ళాలి, పుర్రెలు అవి ఇవి కాలు కింద పడకూడదు. ఏమనుకున్నాడు, చీ అని కాలుతో ఒక తనబోయాడు. దాన్ని ఎలాగో మనకు తగిలింది, తనబోయేసరికల్లా ఆ పుర్రె కొంచెం ఎండబడి తలుక్కుమందిట. అనేసరికల్లా ఇంకేమనిపించింది, ఆయనకి ముఖం మీద ఉన్న రాత, బ్రహ్మరాతని చదవగలిగే చదువు వచ్చి ఆయనకి. అబ్బా, ఈ పుర్రె మీద ఏముంది, ఇవాళ నా కాలికి ఎందుకు తగిలింది అని ఆ పుర్రెని తీసి చేత్తో పుచ్చుకుని ఉన్న సన్నటి గీతల రూపంలో ఉండే బ్రహ్మ లిపిని చదివేట. వీడు చాలా కష్టపడతాడు. వీడి దగ్గర డబ్బులు ఉండవు, భార్య వదిలేస్తుంది, సంతానం సరైనది ఉండదు, జీవితాంతం కష్టపడతాడు. చదువుకునే సమయంలో గురువులతో తిట్లు తింటాడు, సంసారంలో భార్యతో తిట్లు తింటాడు, కుమారులతో తిట్లు తింటాడు, చివరికి ఎలాగోలాగా చేస్తాడు. అలాగే బాధపడుతూనే చేస్తాడు. వీడికి సరైన జీవితం లేదు. అయితే వీడి పుర్రె, వీడు చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత, చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ చేత అవమానింపబడ్డాక వీడికి మోక్షం వస్తుంది అని ఉంది. పుర్రె ఈయనకి నవ్వొచ్చింది. ఏం బ్రహ్మరాత, పుర్రెకి అవమానం ఏమిటి? పోనీ పుట్టినప్పుడు కష్టాలు పడ్డాడు, పెరిగాక కష్టాలు పడుతూ పెరిగాడు, పెళ్ళం సరిగ్గా లేదు, పిల్లలు సరిగ్గా లేరు, సంసారం లేదు, వ్యాపారం లేదు, డబ్బులు లేవు, అలాగే ఏడుస్తూ చచ్చాడు, బాగానే ఉంది. పుర్రెకి అవమానం ఏమిటి? మరీను ఎలా జరుగుతుందో చూద్దామనుకున్నాడు. కనీసం నేనున్న కాలంలో జరిగితే చూద్దామని ఒక చెట్టు తొర్రలో ఆ పుర్రెని దాచెట్టు. ఆయన రోజు గంగా స్నానానికి వస్తూ పోతూ ఆ పుర్రెని పలకరించేవాడు. ఏమా ఇంకా ఇక్కడే ఉన్నావా అని. అయితే ఏమైంది, అలా చాలా రోజులు గడిచిన తర్వాత ఒకసారి ఈయన ఏదో వివాహానికి వెళ్ళవలసి వచ్చి పొరుగురు వెళ్ళాడు. 10 రోజులు పట్టింది. తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. వచ్చాక గంగా స్నానానికి వెళ్తున్నాడు. కాశీలో ఉన్న వాళ్ళు గంగకే స్నానానికి వెళ్తేవాళ్ళు, ఇప్పుడు ఎవరెలా వెళ్తున్నారో తెలియదు మనకి, ఇది వరకు వెళ్ళేవాళ్ళు. వెళ్తూ వెళ్తూ ఈ పుర్రె సంగతి ఎవడో చూద్దామని చూస్తే పుర్రె లేదు. ఆయనకు అర్థం కాల, అయ్యో ఇదేంటి త్వరలో పెట్ట పనిమాల ఎవరు తీస్తారు? సరే అట్లాగే గంగలో స్నానం చేసి వచ్చాడు. ఇంటికి వచ్చి ఏదో అన్యమనస్కంగా పనిచేసుకుంటున్నాడు. ఆయన మనసు ఇక్కడ లేదు, ఆ పుర్రె మీదే ఉంది. ఆలోచిస్తున్నాడు, ఏం జరుగుంటుంది, కుక్కలు ఇడిచిపోయినాయా, నక్కలు ఇడిచిపోయినాయా, మనుషులే ఎవరన్నా తీసుంటారా, పక్షులు అవి త్వరలో దూరినా ఈ పని చేయవే, తినడానికి అందులో పదార్థం ఏమి ఉండదే, అలా బోల్డ్ ఆలోచిస్తున్నాడు. అన్యమనస్కంగా ఉండేసరికల్లా బాగా ఆయన గంగా స్నానానికి వెళ్ళొచ్చాడు కదా. భార్య, నాకు తెలుసులేండి మీరు అలా ఎందుకున్నారు అని. నీకేం తెలుసే నీ మొహం అంటే, నాకు తెలుసులేండి, ఆ త్వరలో దాచిన పుర్రె గురించే కదా అంది. పోసుని ఆ పుర్రె సంగతి నీకెలా తెలుసే అన్నాడు. నాకెందుకు తెలీదు, ఊళ్ళో జనాలంతా మీరు ఆ పుర్రెని రోజు చూస్తారని నాకు చెప్పారు బోళ్ళంతమంది. మీ రెండో భార్య పుర్రె నాకు తెలియకుండా అక్కడ దాచిపెట్టి దాన్ని చూస్తున్నారు. మీరు ఊరెళ్ళాక దాన్ని తీసుకొచ్చి నా సవితి పుర్రె అని చెప్పి సలసలాడే నీళ్లు పోసి, ఇంకా కోపం తీరక సలసలాడే నూనె కూడా పోసి, అయినా కోపం తీరక రోకల బండలో రోట్లో వేసి రోకల బండ పెట్టి ముక్క చెక్క చేసి నూనె పోసాక కారం కూడా కొట్టి ముక్క చెక్క చేసి ఆ పొడిని తీసుకెళ్ళి గంగలో కలిపేశా నా సవితిని అని మెడికల్ విరిచింది.
ఈయన నిర్ఘాంతపోయాడు. ఓసి వాడిదుంపదేగా వాడికి ఒక స్త్రీ చేతిలో అవమానం పొందాల్సిన వ్యవహారం ఇది, దానికోసమే నా కాలికి తగిలేడు వాడు. నేను దాచబట్టి కదా నా పెళ్ళానికి డౌట్ వచ్చింది. వాళ్ళని వదిలేస్తే వాడు ఎక్కడ పడి ఉంటేవాడు. అది ఆ క్రియ నా భార్యతోటి చేయించటానికే ఇది మన దగ్గరకు వచ్చింది. లేకపోతే ఎన్నో ఏళ్ల నుంచి తిరుగుతుంటే ఎవరి కాళ్ళకి తగలకుండా నా కాళ్ళకి ఎందుకు తగిలింది? నా పెళ్ళాని చేతిలో తిట్లు, దెబ్బలు, చెప్పు దెబ్బలు, చివాట్లు తిని, నూనె వేయించుకుని, నీళ్లు వేయించుకుని, కారం కొట్టించుకుని, చిత కొట్టించుకుని చివరికి గంగలో కలిసింది. అయ్యో, ఆ రోజునే నేను ఆ పుర్రెని గంగలో పారేస్తే సరిపోయేది కదా. అయినా సరే ఎక్కడో చోట స్త్రీ చేతిలో ఉండేది. వాడి గంగ బ్రహ్మరాశిని రాతని ఎలా మారుస్తాం? ఎవరు మార్చలేరు, ఎవరు మార్చలేరు. సద్గురువుని చేరిన వాళ్ళు ఎవరైనా ఈ రాతని మార్చుకోగలుగుతారు. ఆయన మన గురువు యొక్క గొప్పతనం వల్ల, ఆయన చేసినటువంటి నిష్కామ కర్మ వల్ల, ఆయన యొక్క తపస్సు వల్ల, ఆయన మీద మనకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం వల్ల మనకు మార్పు వస్తుంది. మన గురువుకి ఏమీ లేవు, తపస్సు లేదు, ఏం లేదు. కానీ గురువు మీద మనకి నమ్మకం ఉందనుకో, గురువుని తప్పట్టుకోం, గురువు ఏం చేసినా కరెక్టే అనుకుంటాం. ఆ నమ్మకమే మన రాతని మారుస్తుంది. గురువు గొప్పవాడే కావాల్సిన పని కూడా లేదు. నువ్వు గురువుగా భావిస్తావు, ఆయన ఎలా ఉంటే అలా స్వీకరిస్తావు. ఆ నమ్మకమే నీ రాతని మారుస్తుంది. నమ్మకంతో గురువుని ఆశ్రయించాలి. అప్పుడు మనం ఈ బ్రహ్మరాతని మార్చుకోగలుగుతాం. ఆయన మన గురువు యొక్క గొప్పతనం వల్ల, ఆయన చేసినటువంటి నిష్కామ కర్మ వల్ల, ఆయన యొక్క తపస్సు వల్ల, ఆయన మీద మనకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం వల్ల మనకు మార్పు వస్తుంది. మన గురువుకి ఏమీ లేవు, తపస్సు లేదు, ఏం లేదు. కానీ గురువు మీద మనకి నమ్మకం ఉందనుకో, గురువుని తప్పట్టుకోం, గురువు ఏం చేసినా కరెక్టే అనుకుంటాం. ఆ నమ్మకమే మన రాతని మారుస్తుంది. గురువు గొప్పవాడే కావాల్సిన పని కూడా లేదు. నువ్వు గురువుగా భావిస్తావు, ఆయన ఎలా ఉంటే అలా స్వీకరిస్తావు. ఆ నమ్మకమే నీ రాతని మారుస్తుంది. నమ్మకంతో గురువుని ఆశ్రయించాలి. అప్పుడు మనం ఈ బ్రహ్మరాతని మార్చుకోగలుగుతాం. బాగుంది కదా సార్? చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ.